అయిపోయి అదే 10 అందుకనే నిమిషాలు. మళ్ళీ నువ్వు పలుకొద్దా? ఓకే, ఓకే, ఓకే. యేసుక్రీస్తు నామంలో మీ అందరికి వందనాలు. ఈరోజు ప్రార్థనా దినం కదా. మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనాన్ని ధ్యానిద్దాం. ఆయన పెందలకడనే లేచి ఇంకను చాలా చీకటిగా ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైనటువంటి తండ్రి, మీ యొక్క శ్రేష్టమైనటువంటి నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. యోగ్యత లేని నన్ను ప్రేమించి రక్షించి యేసుక్రీస్తు కృపచేత విమోచించారు. ఆయన రక్తం ద్వారా నా పాపం కడిగి నన్ను కూడా మీరు జ్ఞాపం చేసుకొని నా పాపాలను మీరు తీసుకొని నన్ను మీ కుమారునిగా స్వీకరించినందుకై మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. జీవాధిపతి, మీ చిలువ చాటు నన్ను మరుగుపరుచుకొని మాకు కావలసినటువంటి మంచి మాటలు మాకు దయచేయమని యేసు నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రార్థనకు ఉపయోగపడే విధంగా ఈ వాక్యాన్ని ప్రభు నా మదిలో తీసుకొని వచ్చాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు పెందలకడనే లేచి ఇంకా చాలా చీకటిగా ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశానికి వెళ్ళి ఆయన ఒంటరిగా ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో ప్రతిదానికి మాదిరే. ఆయన ప్రార్థన చేయడానికి, పరిచర్య చేయడానికి, ప్రకటించడానికి, ఆయన ఆదరించడానికి, యేసుక్రీస్తు ప్రభు వారి తర్వాతనే ఎవరైనా కానీ ప్రేమించడంలోనైనా, శోధనలు సహించడంలోనైనా ఆయన తర్వాతనే ప్రపంచ మానవులు ఎవరైనా కానీ. ఇక్కడ ప్రభు వారు మనకు ఒక మాదిరిని చూపెడతా ఉన్నాడు. మనము పొద్దున్నే లేచి ఏం చేసుకోవాలని ఆయన చూపెడుతున్నాడంటే ప్రార్థన, ఏకాంత ప్రార్థన. దేవునితో కొంత సమయము మనం ఆయనతో గడపడానికే తండ్రి అయినటువంటి దేవునితో యేసుక్రీస్తు ప్రభు వారు ఏ విధంగా అయితే ఆయన వ్యక్తిగతమైన ఒంటరిగా ఉండి ప్రార్థన చేసుకుంటున్నాడు. శిష్యులు ఉన్నారు, వాళ్ళకేం చెప్పలేదు. ఆయన చీకటి ఉండగానే అరణ్య ప్రదేశానికి చాలా దూరం వెళ్ళి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేసుకుంటున్నాడు. ఈ ప్రార్థనకు ముందు ఆయన చాలా శోధనలు ఎదుర్కొన్నాడు, సమస్యలు ఉన్నాయి. చాలా ఆ ఇబ్బందుల గుండా యేసుక్రీస్తు ప్రభు వారు దేవుడై ఉండి కూడా ఆయన శోధనల గుండా వెళ్తూ వచ్చాడు. అంటే మనకు ఆయన ఏం చెప్తున్నాడంటే, దేవాది దేవుడైనటువంటి నాకే శోధనలు, సమస్యలు, శ్రమలు వచ్చాయి, మీకు కూడా వస్తాయి. వాటన్నిటిని జయించాలంటే, శోధనలు జయించాలన్నా, శ్రమలలో విడుదల కావాలన్నా, అపాయంలో ఉపాయం కావాలన్నా మనకేం కావాలంటే ప్రార్థన కావాలి. దేవునితో మన సమస్యను చెప్పుకునేటటువంటి పరిస్థితిలోనికి మనం ఎప్పుడు ఉండాలి. మన మన దైనందిన జీవితంలో ఎప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభు వారితో పొద్దున్నే లేచి ప్రార్థన చేసుకోవడం, మార్నింగ్ ప్రార్థనతో ఆరంభించి మళ్ళీ పడుకునేటప్పుడు మళ్ళీ ఏం చేయాలా? ప్రార్థనతోనే ముగించుకునేటటువంటి పరిస్థితిలో మనం అందరము ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు వారు ఆ విధమైనటువంటి మాదిరిని మనకు చూపెడతా ఉన్నాడు. కాబట్టి మనం కూడా మన జీవితాల్లో ప్రార్థన యొక్క ఇంపార్టెన్స్ ఆయన చూపించాడు. యేసుక్రీస్తు ప్రభు వారే మనకు ప్రార్థన యొక్క ఇంపార్టెన్స్ చూపించాడు. కాబట్టి మనం కూడా ఏం చేయాలా? ప్రార్థన యొక్క ఇంపార్టెన్స్ మన జీవితాల్లో ఉంచుకొని మనము ఎక్కువ సమయము దేవుని వాక్యాన్ని చదవడంలోను, దేవునితో మాట్లాడడంలోను మనం గడపడము నేర్చుకోవాలి. ఈ లోకంలో మనం చాలా బిజీ షెడ్యూల్లో ఉన్నాం. బిజీ షెడ్యూల్లో ఉన్నాము అనుకుంటూ మనం ఏమైపోతున్నామంటే దేవునితో సంబంధాన్ని డిస్కనెక్ట్ చేసుకుంటున్నాం. ఒక టీవీ కావచ్చు, ఒక సీరియల్ కావచ్చు, ఒక సెల్ ఫోన్ కావచ్చు, ఒక క్రికెట్ కావచ్చు, దీనికి ఎక్కువగా అంటే ఇంపార్టెన్స్ ఇచ్చి ప్రార్థనకేమో 5 నిమిషాలు 10 నిమిషాలు, క్రికెట్ చూడడానికి ఏమో 3 గంటలు 4 గంటలు 5 గంటలు
వెచ్చిస్తున్నటువంటి క్రైస్తవ లోకం. అలాగా మనం ఉండకుండా మనం ఎవరితో కంపేర్ చేసుకోవాలంటే లోకంలో ప్రతి ఒక్కరు బలహీనులే. యేసుక్రీస్తు వారు మాత్రమే ఆయన బలవంతుడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు, శ్రమలను శోధనలను జయించినటువంటి దేవాది దేవుడు. ఆయన మానవునిగా ఈ లోకానికి వచ్చి ఆయనకు అవసరమే లేదు ప్రార్థన చేసుకోవాల్సిన అవసరం. కానీ ఆయన ప్రార్థన చేసుకోవడంలో ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటంటే తండ్రితో సహవాసము ఆయనకు ఎడతెగక ఉన్నది. మనకు కూడా ఈ లోకంలో ఈ శరీరము పాపంతో ఉంది కాబట్టి ఈ శరీరం ఉన్నంత కాలము మనకేమొస్తాయి? శోధనలు వస్తాయి, శ్రమలు వస్తాయి, అపాయాలు వస్తాయి. వీటన్నిటిలో మనం జయ జీవితం జీవించాలి అంటే యేసుక్రీస్తులాగా మనం ఏం చేయాలా? ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. ఆయన అనేకమైనటువంటి ఆ రోగులను ఈ యొక్క మార్కు సువార్త 1వ అధ్యాయంలో ఆయన స్వస్థపరిచాడు. కుష్టు వ్యాధిని స్వస్థపరిచారు, దయ్యాలు పట్టినటువంటి వారిని స్వస్థపరిచారు. ఆయన అనేక విధాలుగా మనుషులను ఆయన ఆదరిస్తూ వచ్చాడు. మరి ఈ దినాల్లో ఈ ప్రార్థన శక్తి తగ్గిపోవడం వల్ల మనం ఏం చేస్తున్నామంటే మనకు అంత శక్తి లేదు, మనకు లేదు ఆ శక్తి. యేసుక్రీస్తు ప్రభు వారి నామానికి ఆ శక్తి ఉంది కాబట్టి మనము దేవునితో ప్రార్థనలో ఏకీభవిస్తూ ఆయనతో మనం ఎంత సహవాసం కలిగి ఉండి ప్రార్థన చేస్తామో అంత గొప్ప కార్యాలు యేసుక్రీస్తు నామం ద్వారా మనము చెయ్యగలమనే విశ్వాసాన్ని ఆయన మనకి ఎప్పుడు ఇస్తాడు? ప్రార్థన ద్వారా ఆయనతో మాట్లాడుతున్నప్పుడు మనం విశ్వాసంలో బలపరచబడతాం, స్థిరపరచబడతాం, ఇతరులను ఆదరిస్తాం, మనకు వచ్చే శోధనలను జయిస్తూ ఉంటాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు వారినే మనం మోడల్గా పెట్టుకోవాలా. మనం చూసినటువంటి పెద్దలు పడిపోవచ్చు, మంచిగా ఉండొచ్చు ఈ లోకంలో, కానీ యేసుక్రీస్తు ప్రభు వారిని మనం మాదిరిగా పెట్టుకున్నాం అనుకోండి, ఇక మనకు భయము, బాధ, చీకు, చింత ఏముండదు. ఎందుకంటే ఆయన ప్రతి దానిని జయించి చూపించాడు కాబట్టి మనం ఆయన వైపు చూస్తూ ఈ లోకంలో సాగిపోవాలా. యేసయ్యతో మనం ప్రార్థన చేసుకోవడానికి వచ్చాం, ఆయనతో మాట్లాడడానికి వచ్చాం కాబట్టి మన హృదయాలను ఆయన సన్నిధిలో కుమ్మరించాలి. మనము ఆయనకు అప్పగించుకొని మనం ప్రార్థన చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు తగిన ఉపాయాలు ఆయన కలగజేస్తాడు, ఇస్తాడు. శోధనలు ఉంటే వాటిని జయించడానికి మనకు జ్ఞానాన్ని ఇస్తాడు, శ్రమలుంటే ఆ విడుదలిస్తాడు, రోగాలుంటే ఆయన యేసు నామములో స్వస్థత కలుగజేస్తూ ఉన్నాడు నేడు కూడా. మనం విశ్వసించడంలో వెనుకంజ వేస్తా ఉన్నాం, ప్రార్థన చేయడంలో ఏం చేస్తా ఉన్నాము? తగ్గిపోతా ఉన్నాం. సమయాన్ని మన సొంత పిల్లల కోసము, చదువుల కోసము, ఉద్యోగాల కోసము, మన పనుల కోసమే మనం కేటాయిస్తున్నాం. కానీ మన వ్యక్తిగత జీవితం పరిశుద్ధంగా యేసుక్రీస్తు ప్రభు వారి లాగా మార్పు చెందడానికి మనము నిత్యము ప్రార్థనలో గడపాలి. మనము నిత్యము ఆయనతో అంటుకట్టబడుతూ ప్రార్థన చేసుకుంటున్నప్పుడు అద్భుతమైనటువంటి కార్యాలు యేసుక్రీస్తు ద్వారా మనము చేయాలని ఆయన అనుకుంటూ ఉన్నాడు, ఆశిస్తా ఉన్నాడు. మనం ప్రార్థన చేసి యేసునామంలో ఈ వర్షం ఆగిపోవాలని ప్రార్థన చేస్తే వర్షం ఆగిపోతుంది. యేసునామంలో స్వస్థత కలగాలంటే యేసుక్రీస్తు ప్రభువారు స్వస్థత పరుస్తాడు. అంటే లోకంలో విచిత్రమైనటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నాం. కొంతమంది ఊరికే ఏదో ఇలా ఉష్ అని జనాలను ఏం చేస్తున్నాడు? మాయం చేస్తా ఉన్నారు. అలా యేసుక్రీస్తు మభ్యపెట్టి మాయం చేసే వ్యక్తి కాదు. ఆయన నిజమైన దేవుడు, ఉన్నవాడు అన్నటువంటి ఆయన యేసుక్రీస్తుగా ఈ లోకానికి బయలుపరుచుకొని మనలందరినీ ఆదరించడానికి ఆయన పరలోక రాజ్యం నుంచి ఈ లోకానికి వచ్చి మాదిరికరమైన ప్రార్థన జీవితాన్ని మనకు చూపిస్తా ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం కూడా అలాంటి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలంటే ప్రార్థన అనేది మన జీవితంలో నిత్యము కలిగి ఉండాలని యేసుక్రీస్తు ప్రభువారు మనకు సూచిస్తా ఉన్నాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధమైనటువంటి తండ్రి, మీ యొక్క శ్రేష్టమైనటువంటి నామానికి వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రి కాల సమయంలో మీకు నేను మరొకసారి మీ సన్నిధిలో మీతో మాట్లాడడానికి, మీకు చెప్పుకోవడానికి మాకు ఆధిక్యతను అవకాశాన్ని ఇచ్చినందుకై మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. జీవాధిపతి యేసుక్రీస్తు ప్రభువా, మీరు చూపించినటువంటి ప్రార్థన జీవితాన్ని మేము కూడా కలిగి ఉండి ఈ లోకంలో అనేకమైన మంచి కార్యాలు చేయడానికి, గొప్ప కార్యాలు చేయడానికి కృపను శక్తిని బలం దాయిచ్చామని, చేరి వచ్చిన బిడ్డలందరినీ నిండారుగా దీవించమని యేసు నామంలో అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్.